16వ అభ్యర్థన కింద వైద్య ఆరోగ్య శాఖకు 19,264 కోట్ల 81,93,000 రూపాయలకు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. 18వ అభ్యర్థన కింద గృహ నిర్మాణ శాఖకు 6,317 కోట్ల 77,72,000 రూపాయలకు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. 19వ అభ్యర్థన కింద సమాచార పౌర సంబంధాల శాఖకు 334 కోట్ల 4,11,000 రూపాయలకు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. 15వ అభ్యర్థన క్రింద క్రీడలు యువజన సేవల శాఖకు 199 కోట్ల 24,58,000 రూపాయలకు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. 8వ అభ్యర్థన క్రింద రవాణా నిర్వహణ శాఖకు 345 కోట్ల 39,53,000 రూపాయలకు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. ఈ అభ్యర్థనలకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనొచ్చు, కానీ ఎవరూ లేరు. అందరూ అవునన్నారు. కావున నిధుల కొరకు అభ్యర్థనలను మంజూరు చేయటం అయినది. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా ఈ సభలోని మహిళా సభ్యులందరికీ, అలాగే రాష్ట్రంలోని మహిళలందరికీ ఈ సభ తరపున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నా. రేపు అన్ని నియోజకవర్గాల్లో ఈ సందర్భంగా కార్యక్రమాలు పెట్టడం జరిగింది. నేను నా నియోజకవర్గంలోని కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్తున్నాను. అలాగే లోకేష్ గారు కూడా మహిళలకి ఎంత గౌరవం ఇవ్వాలో కూడా ఈరోజు 50-50 అనే ఫార్ములా గురించి చాలా బాగా చెప్పారు. సో కాబట్టి ఆయన స్ఫూర్తితో రేపు అందరూ మహిళలకి గౌరవం ఇచ్చి, సెలవు దినమే కాబట్టి ఇంట్లో 50% పని కూడా మనం చేస్తే బాగుంటుందని చెప్పి మహిళా దినోత్సవ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. చేయాలి ఏదోటి, మీరు చెప్పారు కదా అంత క్లియర్గా. సమయాభావం వలన ఈరోజు ఎజెండాలో పేర్కొన్న లఘు చర్చ గృహ నిర్మాణంపై మరొక రోజు చేపడతాం. కానీ ఆల్మోస్ట్ అంతా ఇవాళ పూర్తయినట్టే. ఆ సారథి గారి సమాధానం కూడా ఇంకెంత సమాధానం ఆల్మోస్ట్ 40 నిమిషాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, మీకు తెలియకుండా అంతసేపు మాట్లాడారు. సో కాబట్టి అయినప్పటికీ అవసరం అనుకుంటే ఆ చర్చ మనం నారాయణ గారా అర్బన్ అసలు సబ్జెక్టే అయింది, అర్బన్ లేదు. తిరిగి సోమవారం ఉదయం అనగా 10వ తారీఖు ఉదయం 9 గంటలకు సమావేశం అవుదాం.